ఏమ్మా తెల్లారుజామున వాకింగ్ వచ్చి కొవ్వు బాగా ఎక్కువైంది తగ్గిస్తాం కూర్చుంటన్నావే, ఎప్పుడు తగ్గిస్తావమ్మా? కొంచెం ఉండండి సార్, న్యూట్రిషన్ డాక్టర్ గారు వస్తారు. ఎప్పుడు వస్తారమ్మా? నాకు బోల్డంత పని ఉంది. రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. ఐ యామ్ న్యూట్రిషియన్ డాక్టర్ మోహన సుందరం. ఇదే గొడుగు కింద బీడా కొట్టు పెట్టుంటే గుంపులు గుంపులుగా వచ్చి మౌత్ క్యాన్సర్ కొనుక్కుపోతారు మీరు. కానీ ఆరోగ్యం గురించి భయపెట్టి చెప్పాల్సి వస్తుంది. ఏది రిపోర్ట్స్ ఇవ్వమ్మా. మిస్టర్ రాజు, అడు తిరుగు, ఇటు తిరుగు. క్యాషియరా? నేను క్యాషియర్ అని మీకెలా తెలుసండి? ఇదిగో మూట ముందుకొచ్చిందే, కౌంటర్ కతుక్కొని క్యాష్ లెక్కెడుతుంటే ఇట్టాగే మూట ముందుకొస్తుంది. చూసారా, మీ హైట్ కి వెయిట్ కి సంబంధమే లేదు. లోపల కొవ్వు గుండ్రాయి సైజులో దొర్లుతోంది. ఏయ్ సార్కి త్రిఫ్లాస్ ఉన్న ఓ డబ్బా ఇవ్వు. మిస్టర్ లాల్ బహదూర్. అమ్మో సార్, వాట్ ఈస్ దిస్? షుగర్ 700 ఉంది. రేషన్ కొట్లో కూడా అంత షుగర్ లేదు. మీరు ఇట్టాగే వదిలేస్తే బ్రెయిన్ అటాక్ చేస్తుంది. వీరికి కూడా త్రిఫ్లాస్ ఉన్న ఓ డబ్బా ఇవ్వు. ఎందుకండి నన్ను అలా భయపెడతారు? ఇదంతా అమ్ముకునేందుకు ప్లానా? నేను రోజు వాకింగ్ చేసేవాడిని కదా. చేస్తే మాత్రం తగ్గిపోద్దా? నోరు కట్టుకోవాలి లేదా మూట కట్టేస్తారు. ఇంకా 3 ఎలక్షన్ల దాకా మీ చేత ఓటే ఇద్దాం అనుకుంటాను, మీరు ముందుగానే బకెట్ దానేస్తానంటున్నారు. ఏయ్ ఈయనకో డబ్బా ఇచ్చి డబ్బులు తీసుకురా. నెక్స్ట్. సార్ పేషెంట్. ఎస్. నా చిట్టి, నా స్నేహితుడికి దొరికిపోయేలా చేసావు కదే. సంతోషంతో నన్ను వాటేసుకోకుండా అమ్మాయిని వాటేసుకుంటున్నావు. సారీ మామా, ఆనందంలో మర్చిపోయాను రా. సీను ఎలా ఉన్నావురా? నిన్ను ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఎదురు చూస్తున్నాను రా. ఏంట్రా హైదరాబాద్ లో సడన్ గా? అక్కయ్య వాళ్ళ ఇంటికి వచ్చాను రా. అచ్చరే కంప్యూటర్ జోస్యం చెప్తున్నావా? న్యూట్రిషన్ రా. ఊళ్ళో ఒళ్ళు బరువెక్కి తిరిగే వాళ్ళ కొవ్వు కరిగించడమే నా పని. అరే మావా, ఎగ్జామ్ లో నన్ను చూసి కాపీ కొట్టి ఫెయిల్ అయిన దద్దమ్మవరా నువ్వు. నాతోనే డాక్టర్ లెవెల్ లో మాట్లాడుతున్నావా? మావా, ఇదంతా స్వయంగా నేను డెవలప్ చేసుకుంది. సరే అదొదిలే. నువ్వు టీ తాగుతావా కాఫీ తాగుతావా? టీ. నువ్వు తిన్నగా లెఫ్ట్ తిరిగితే టీ కొట్టుంటది. డబ్బులిచ్చి టీ తాగుతుండు, 4 రోగం తగ్గించొస్తా. మామా, బిజీగా ఉన్నట్టు నేను చాలాసార్లు ఫోజ్ కొట్టాను. నువ్వు నా దగ్గర ఫోజ్ కొట్టకు, సరేనా? చెప్పేది వినరా, చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సండే మనం ఇద్దరం కలిసి సావకాశంగా అన్ని విషయాలు మాట్లాడుకుందాం. సండే ఎలా మీట్ అవుతారా చెప్పు. ఫోన్ నెంబర్ ఇవ్వోయ్. కరెక్ట్, తీసుకో. 9840490098. ఓకే ఓకే మామా. 10 రూపాయలకు పిండి తెచ్చుకుంటే దీన్ని పంచుకోవడానికి ఎవడో వచ్చేసాడు. ఏంట్రా అన్ టైంలో అటెండెన్స్ వేస్తున్నావు? మొహం చూస్తుంటే వాడిపోయింది. ఏదైనా బాధపడే విషయమా? అప్పుడు సంతోషపడే విషయమా? రేయ్, నేనే దోశలోకి ఏం చట్నీ చేసుకోవాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నాను. నువ్వు ఇంకా నన్ను కన్ఫ్యూజ్ చేయక కరెక్ట్ గా ఆలోచించి కాలింగ్ బెల్ కొట్టు. మావా, మందేద్దామా? రాంగ్ టైంలో గుడికి వెళ్దామనడం, అలాగే రాంగ్ టైంలో రౌండ్ వేద్దాం రమ్మనడం ఇదందరికి అలవాటైందిరా. 2 కిలోలు. రేయ్, నాకు నీకే రాదే. మరి నీకు ఏంట్రా? మందు కొట్టించి తెల్లకాయత మీద సంతకం చేయించుకుందామనా? రే, డైలీ క్వార్టర్ తాగే నిన్ను ఇవాళ హాఫ్ తాగించి సంతోషపడదాం అనుకున్నాను. ఈ త్యాగం వెనక ఏదో స్వార్థం ఉండుంటుంది. నా ఈ చిన్న ఆశ కూడా తీర్చవట్రా నువ్వు. నీ ఆశను తీర్చుటకు, నిన్ను సంతోష పెట్టుటకు స్వీకరిస్తున్నాను. చియర్స్. ఇప్పుడెందుకు నన్ను ఆనందంలో ముంచి తేల్చాలనుకుంటున్నట్టు? ఇప్పుడెందుకురా ఆంజనేయ సవనాల కింద పడేస్తున్నావు? అది కూడా గోల్డ్ చైన్. ఇక మీద ఈయన ఇక్కడుండరు, ఇక్కడ ఉంచుకుంటాను. ఏ? నేను మాట అంటే అపార్థం చేసుకోవుగా? చెప్పు మావా, అపార్థం చేసుకోవుగా? చెప్పు.
అందరికీ వచ్చినట్టే నాకు పుట్టుకొచ్చిందిరా. ఏంటి తెల్లబొచ్చా? లవ్వురా. అక్క ఇంటి ఎదురుగా ఓ అమ్మాయి ఉంది మావా. నేను తన్ని లవ్ చేస్తున్నాను. ఆంజనేయ భక్తున్నంటూ ఎంతమంది ప్రేమల్లో చిచ్చు పెట్టావురా. ఇప్పుడు నీకే పుట్టుకొచ్చింది చూసావా ఆ ప్రేమ. ఏమావా, తన వెనక మనం ఇంత పిచ్చిగా తిరుగుతున్నామే, తన మనసులో ముద్ర పడేలా మనం ఏదైనా చేయొద్దా? తప్పకుండా చేయాలి. మనం ఇలా బుద్ధావతారంలో ఉన్నామనుకో, ఎందుకు పనికిరామనుకుంటుంది. కొంచెం స్టైల్ చేంజ్ చేసామనుకో, తన దృష్టిలో మనం పడతాం. ఇదోకేనా?